ఇన్ని పాటలు పాడిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రుల గురించి కూడా ఒక పాట పాడాలి కదన్నా. ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం తల్లిదండ్రుల మీద ఒక పాట పాడండి. తల్లిదండ్రుల మీద అంటే అమ్మ ప్రేమ అని ఒక పాట రాశాను. అది కనువిప్పి క్యాసెట్ లో ఉంది. కిషన్ మీకు చంద్రుడా బాలకుడు పాట కిషన్ వాడిండు. మీకోసం కొంచెం ఒక పల్లవి ఒక చరణం పాడి వినిపిస్తా. అమ్మ ప్రేమ నింగిలా విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. అమ్మ ప్రేమ నింగిల విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. అమ్మే మానవ సంపద వృక్షమైనది, అమ్మే ఈ సృష్టికి ప్రతి సృష్టి అయినది. అమ్మ ప్రేమ నింగిల విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. పేగు తెంచి బిడ్డకు జన్మనిస్తది, ప్రేమతో తన గుండెకు అద్దుకుంటది. ఏలు బట్టి బుడి నడకలు ఏపిస్తది, ఏలు బట్టి బుడి నడకలు ఏపిస్తది. అమ్మన తొలి పలుకు విని పరవశిస్తది. అమ్మ ప్రేమ నింగిలా విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. అమ్మ పొదుగు పాపకు పాల చెలిమెరా, అమ్మ ఒడే ప్రతి బిడ్డకు స్వర్గమంటరా. అమ్మ పొదుగు పాపకు పాల చెలిమెరా, అమ్మ ఒడే ప్రతి బిడ్డకు స్వర్గమంటరా. పుడమి పైన పూజించే గుడులెన్నోరా, పుడమి పైన పూజించే గుడులెన్నోరా. అమ్మ గర్భగుడి ముందది పనికి రావురా. అమ్మ ప్రేమ నింగిల విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. అమ్మే మానవ సంపద వృక్షమైనది, అమ్మే మానవ సంపద వృక్షమైనది. అమ్మే ఈ సృష్టికి ప్రతి సృష్టి అయినది. సూర్యుని తెచ్చి బిడ్డకు బుగ్గ చుక్క పెడతది, చంద్రుని తెచ్చి నొష్టికి బొట్టునే పెడుతది. చుక్కలనే కుచ్చి మెడకు హారము గుచ్చేస్తది, చుక్కలనే తెచ్చి మెడకు హారము గుచ్చేస్తది. ఆకాశమునే చించి అంగినే కుడుతది, ఆకాశమునే చించి అంగినే కుడుతది. అమ్మ ప్రేమ నింగిల విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. అమ్మ జన్మ విశ్వములో అందమైనది. పేద తల్లి బిడ్డకు తన చీర కొంగె ఊయల, మహారాణి బిడ్డ మేడలు టుంగుటూయల. పేద తల్లి బిడ్డకు తన చీర కొంగె ఊయల, మహారాణి బిడ్డ మేడలు టుంగుటూయల. ధనవంతులు దరిద్రులని తేడాలున్నాయే, ధనవంతులు దరిద్రులని తేడాలున్నాయే. ప్రేమ పంచడముల అమ్మ పేదది కాదే, ప్రేమ పంచడముల అమ్మ పేదది కాదే. అమ్మ ప్రేమ నింగిలా విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. అమ్మే మానవ సంపద వృక్షమైనది, అమ్మే మానవ సంపద వృక్షమైనది. అమ్మే ఈ సృష్టికి ప్రతి సృష్టి అయినది. అమ్మ ప్రేమ నింగిలా విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. ఏ హృదయము తాటి రాదు
ప్రేమ ముందు ఏ శక్తి నిలువగలదు, అమ్మ చూపు ముందు ఏ హృదయము చాటిరాదు, అమ్మ ప్రేమ ముందు ఏ శక్తి నిలువగలదు, అమ్మ చూపు ముందు. అమ్మంటే అవనిలోని అపురూపమురా, అమ్మంటే అవనిలోని అపురూపమురా, అమ్మ ప్రేమ చీకటిలో పండుటెన్నలేరా, అమ్మ ప్రేమ చీకటిలో పండుటెన్నలేరా. అమ్మ ప్రేమ నింగిలా విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది, అమ్మే మానవ సంపద వృక్షమైనది, అమ్మే ఈ సృష్టికి ప్రతి సృష్టి అయినది. అమ్మ మనసు అమృతపు నిండు కుండరా, అమ్మ గుణము నిండ వెన్న దినుసులుండురా, అమ్మ మనసు అమృతపు నిండు కుండరా, అమ్మ గుణము నిండ వెన్న దినుసులుండురా, అనురాగము ఆప్యాయత మానవతారా, అనురాగము ఆప్యాయత మానవతారా, అమ్మ గుండె గుమ్మానికి తోరణాలురా, అమ్మ గుండె గుమ్మానికి తోరణాలురా. మేడం అమ్మకు సంబంధించిన చాలా చాలా అద్భుతంగా పాడిండ్రన్న. అమ్మ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. చాలా అద్భుతంగా ఎందుకంటే చెప్పారు. చాలా పాటలు రాశాను, అమ్మ మీద కూడా ఒక పాట రాయాలని చెప్పేసి రాశాను. ఈ పాట ఆల్బమ్ లో కూడా ఉంది, మన కిషన్ వాడాడు వేరే. ఇట్లా చాలా వరకు ప్రజానాట్య మండలిలో నేను ఇలాంటి పాటలు రాయడము అంటే, ముఖ్యంగా ప్రజానాట్య మండలి అంతా ఒక ఎత్తు అయితే, ప్రజానాట్య మండలి మాలాంటి మరుగునటువంటి రచయితల కళాకారులను ఈ T10 టీవీ ఉంది కదా, ఈ T10 టీవీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను అనుకుంటాను. నేను ఎప్పుడు కూడా ఛానల్ ముందుకు వస్తాను నేను అనుకోలేదు. అయితే ఇలాంటి నాలాంటి వాళ్ళను నేను తెలుసు అనుకో, కొంతమందికి రచయితల కళాకారులు తెలుసు, అంటే లోకానికి కొంతమంది తెలియకపోవచ్చు, కానీ ఇట్లా పాడాలనుకునే వాళ్ళు, పాడే వాళ్ళు, రాసే వాళ్ళకి వేదికలు లేవు, పబ్లిసిటీ లేదు. ఈ టీవీ ఛానల్ ఇంకా చాలా మందిని వెలికి తీసి ఈ సమాజాన్ని గుర్తు చేసి వాళ్ళని కూడా సమాజంలో ఇంకా సమాజం కోసం పాటలు రాసేటట్టు, సమాజం కోసం పాడేటట్టు, ఆడేటట్టు ఈ రోజు ప్రజలకు సేవ చేయడంలో చాలా మంది ఎట్లా అయిపోయారంటే, ఈ పొద్దుముఖంగా ఏం తిన్నా, చాయ్ అయినా, బిర్యానీ తిన్నామా, బీర్ అయినామా, ఇంతకంటే ఇంపార్టెంట్ ఈ రోజు లేదు. సాటి మనిషి గురించి ఆలోచించే శక్తి మనిషిలో రోజు రోజు తగ్గిపోతుంది. ఈ కళా నైపుణ్యం వల్ల, ఈ కళల వల్ల వాళ్ళని మేలుకొల్పి, అంటే దేశం ఇప్పటికే అధోగతి పాలైపోతుంది. దేశం కోసం పనిచేసే కళాకారులను తయారు చేసే కర్మాగారమే ఈ ప్రజానాట్య మండలి. చాలా మంది రచయితలు ఈ రోజు చూస్తా ఉన్నాం ప్రభుత్వానికి లొంగిపోతారు, ఏది అవార్డుల కోసం. మొన్న కేసీఆర్ గవర్నమెంట్ లో గోరెటి వెంకన్న పోయిండు, గద్దరు పోయిండు, ఆ తర్వాత జయరాజు పోయిండు, నిన్న మొన్న అంత్యశ్రీ ఉండే, ఆయన మంచోడు అనుకున్నాం, ఆయన కూడా ఒక రెడ్డి కాళ్ళ కాడ పోయి ఒకటి అద్దుకున్నాడు. ఇక దొరల మీద దోపిడి పాటల రాష్ట్రంలో ఊరిగా వాళ్ళ అవార్డుల కింద పోయిన తర్వాత అవార్డుల కోసం ఈ రచయితలు కవులంతా అయ్యేవాళ్ళు. ఒక ప్రజానాట్య మండలిలో ఉన్న కవులే నేను రాయగలను అంటే, పదును పెడితే నేను ఇదే పనిలో ఉంటే అంత్యశ్రీ లాగా రాయను, గోరెటెంకన లాగా కూడా రాయగలను, కానీ నేను పాట అలా వైపు తీసుకెళ్ళలేను. నేను ప్రజానాట్య మండలిలో నేను పురుడు పోసుకున్న ఒక రచయితను కాబట్టి, పాడితే పాడిన రోజులు ప్రజల కోసం పాడాలి, అమ్ముడు పోకూడదు. కాబట్టి ప్రజానాట్య మండలిలో పనిచేసే రచయితలు, కళాకారులు చాలా గొప్పలు. అంటే గొప్పలను చాలా మందిని అంటాం, కానీ నిజాయితీగా పనిచేసి వాళ్ళ పిల్లలను వదిలిపెట్టేసి ఎక్కడో కొన్ని తినే నా గుర్తులు చెప్తా ఉన్నాను. 10 రోజుల శిక్షణ తరగతులకు పోయినాం. అంటే ఇట్లాంటివి ఇప్పటికి చేస్తున్న కళాకారులు ఈ రోజు వర్తమాన కాలంలో పొద్దుముఖ్యంగా తావుడు, మందు, బీరి వేరే అంతే రోజులలో కూడా ఈ ప్రజల కోసం చేసే కళాకారులు, రచయితలు కేవలం ప్రజానాట్య మండలిలో మాత్రమే ఉన్నారు, ఏ సంఘాలలో లేరు. చాలా మంది రచయితలు రేపు సమానం చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ జెండా పట్టిండు, షర్మిల జెండా పట్టిండు, రేపు ఇంకే జెండా పడతాడో కూడా తెలియదు. ఇంకో ఆయన నిన్న మొన్న కొత్తగా లేచిండు సుఖరాన్ మరతాయని, ఈ గద్దర్కు కొంక పెట్టిండు, గోరెటెంకన్న కొంక పెట్టిండు, అన్ని కొంకలు పెట్టి మరి ఆయన కొంక పెట్టుకుంటాడు. అంటే కళా కవులు అందరూ పాటలు రాస్తారు, గమ్యం చెప్పట్లేరు, సమస్య చెప్తారు. గోరెటెంకన్నాడు ఏమి మారని పాట పాడతాడు, కానీ ఎవరు కొట్టేస్తే రాజ్యం వస్తాం ఆ రాజ్యం వస్తా అని మాత్రం చెప్పడు. ఇప్పుడు జయరాజు ఉన్నాడు, జయరాజు కూడా అదే, ఆయన ప్రకృతి గురించి రాశాడు, మంచి రచయిత అయ్యాడు. అంటే ఇలా ప్రజల కోసం
ఇవాళ ఏదంటే పెట్టుబడిదారు వ్యవస్థ ఏదైతుందో కవులను కళాకారులను కొనేసేటువంటి ఒక అడుగులు వేస్తా ఉంది. ఇది కొత్త శకం పుట్టించింది కేసీఆర్. కళాకారులను కొనేది అది కేసీఆర్ నుంచే సురువు అయింది. ఇంతకుముందు గతంలో లేకుండే ఇక సురువు అయింది. ఇప్పుడు ఎవరు ఎదిగితే ఆ కళాకారులను కొనే వ్యాపారంలోనే ఉంటది ఇక గవర్నమెంట్ లన్నీ ఎవరిని మిగిలినవి. ఒక ప్రజానాట్య మండలి ఇప్పటి వరకు పోలేదు. ఈ దీని కూడా మింగదా అని ఒక సందేహం ఉంది. కాబట్టి ఏంటంటే ప్రజానాట్య మండలి రచయితలు కళాకారులు చాలా స్వచ్ఛమైన మనసులు. ఎందుకంటే సిద్ధాంతంతో కూడుకున్న మాటలు ప్రజల కోసం. నేను ఇలా పాటలు రాసిన అంటే అమ్ముడు ఒకటి అంటే ఆ ప్రజానాట్య మండలి యొక్క నన్ను అట్లా నిర్మాణం చేసింది అందులో. ఎందుకంటే ఏంటంటే ఈ రోజు పాటలు ఆటలన్నీ చేసినటువంటి కళాకారులను వెలికితీసి మీ T10 ఛానల్ చాలా మందిని వెలికితీసి ప్రజల కోసం పాట చేయాలని చెప్పేసి కోరుకుంటూ చివరిగా ఒక మంచి పాటతో ఎండ్ చేసుకుందాం అన్న. ఒక పాట, మంచి పాట పాడండి. ఓకే మేడం, ఖచ్చితంగా నేను కమ్యూనిస్టు పార్టీ CPIM పార్టీలో పనిచేశాను కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క గొప్పతనాన్ని చెప్పడం నాకు అవకాశం వచ్చింది. ఈ పాట ద్వారా చెప్తున్నాను. బక్క చిక్కిన జనము నొక్క తాటికి తెచ్చి తెలంగాణ పోరు దారిలో నడిపింది. గడ్డి పోతల సైతము గడ్డ పారల చేసి ఎట్టి చాకిరి కూల్చ మట్టి మనుషులలేపే. ఎట్టి చాకిరి కూల్చా మట్టి మనుషులలేపే. చరితల్లకెక్కెనమ్మా సాయుధ పోరాటము. ఎర్ర జెండెంతో గొప్పదాని పొగిడింది ఈ లోకము. చరితల్లకెక్కెనమ్మా సాయుధ పోరాటము. ఎర్ర జెండెంతో గొప్పదాని పొగిడింది ఈ లోకము. ఎర్ర జెండెంతో గొప్పదాని పొగిడింది ఈ లోకము. దోపిడే దొరగాళ్ళ చేతిలో బాకయ్యి పాపమే పల్లెల్లో పాలన చేస్తుంటే. పాపమే పల్లెల్లో దోపిడే దొరగాళ్ళ చేతిలో బాకయ్యి పాపమే పల్లెల్లో పాలన చేస్తుంటే. కష్టం అడిగితే కాళ్ళు రెక్కాలి రాగొట్టి పడుచు పిల్లల మాన ప్రాణాలను దిద్దే. చల్ పాని తప్పు పందుకొలిచ్చినది పరిగిసి దొరగాళ్ళ తరిమినది. తెగువనే చూపెనమ్మా సాయుధ పోరాటము. శిఖరమై నిలిచినది ఎర్ర జెండా త్యాగము. సాయుధ పోరాటము అరే శిఖరమై నిలిచినది ఎర్ర జెండా త్యాగము. తెగువనే చూపెనమ్మా సాయుధ పోరాటము. మరి శిఖరమై నిలిచినది ఎర్ర జెండా త్యాగము. విసునూరు రామచంద్రారెడ్డి కతికి బలి అయ్యి బందగి కొమరయ్యలు. మలరెడ్డి గూడెంకు మంది మార్పును పిలిచి కడవెండిలో పోరు కొలిమినే రాజేది. బడిబడిగా వరి తేలాలి సిరినాది. భూస్వామి గుండాల గెదిమినాది. అగ్గయి మండినాది సాయుధ పోరాటము. ఎర్ర జెండయ్య ఎగిరినాది అమరవీరుల రూపము. అగ్గయి మండినాది పోరాటము. ఎర్ర జెండయ్య ఎగిరినాది అమరవీరుల రూపము. చరితల్లకెక్కెనమ్మా సాయుధ పోరాటము. ఎర్ర జెండంత గొప్పదాని పొగిడింది ఈ లోకము. పోరాటము ఎర్ర జెండంత గొప్పదాని బైరాని పెళ్లిలో నైజాము మోకలు ఎగబడి ఎమినొల్లలాగా మన ఇళ్లపై. ఉరికిన ఆడల్ల చెరపట్టి చెరిచిరి బట్టలిడిపించి బతుకమ్మలాడించితే. వారము రోకర్లు గొట్టంలు అందుకొని నాగారం మోగించి నడుము బిగించిరి. సాయుధ దళములయ్యి తప్పండ పేద జనము. దెబ్బకొక్కని కూర్చుంటూ ప్రజాకాలను తరిమించిరి. సాయుధ దళములయ్యి తప్పండ పేద జనము.
అరే చెప్పొక్కని గూల్చుతో రజాకాలను ఉరికించిరి చరితల్లకెక్కెనమ్మా ఆయుధ పోరాటము ఎర్ర జెండెంతో గొప్పదాని పొగిడింది ఈ లోకము చరితల్లకెక్కెనమ్మా ఎర్ర జెండెంతో గొప్పదాని లోకము జన బోర్రుదల్లు జిల్లా జనగామ తాలూకా పోతిరెడ్డి పాడు కృష్ణపురములోన ఆంధ్ర మహాసభ అండతో ఐలమ్మ జమీందారు దేశముఖులను ఎదిరించే ఆ పాలకుర్తిలోన భూపోరాటం చేసి రైతాంగరముల రణబేరి అయ్యింది గడిల కూల్చినది ఆయుధ పోరాటము శాయిల్ల కూల్చినది ఆయుధ పోరాటము చెరగని గురుతయ్యి నిలిచినది ఐలమ్మ తాహతము గడిల కూల్చినది ఆయుధ పోరాటము చెరగని గురుతయ్యి నిలిచినది ఐలమ్మ పోరాటము పాంచను బతుకుల బంధాలు తెంచేసి రాత్రి బడులు పెట్టి బతుకు పాటలు నేర్పే ఆ కుల మత భేదాల కుట్రలన్నీ విప్పి సమత మమతలు పెంచి సమతులే నేర్పింది యువకులకంతా కర్ర సాములు నేర్పి లీడరు పాఠాల నిర్మాణము చేసి చీకటి బ్రతుకులలో ఆయుధ పోరాటము మరి వెలుగులే నింపినది ఎర్ర చెడ్డ పోరు ఫలితము చీకటి బ్రతుకులలో ఆయుధ పోరాటము మరి వెలుగులే నింపినది ఎర్ర చెడ్డ పోరు ఫలితము చరితల్లకెక్కెనమ్మా ఆయుధ పోరాటము ఎర్ర జెండెంత గొప్పదాని పొగిడింది ఈ లోకం ఎర్ర జెండెంత గొప్పదాని పొగిడింది ఈ లోకము చాలా బాగా పాడిండ్రు అన్న. అంటే ఇది పాట ఈ మధ్య నేను కూడా ఎప్పుడు పాడలేదు, రాసి ఇచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.